Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu groups ki sambandhinchi migta sachivalayam jobs ki sambandhinchi and Telangana groups Andhra Pradesh illa annintiki sambandhinchi geography అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మనకి geography, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఈ 4 సబ్జెక్ట్స్ కూడా కీలకమైన పాత్రను పోషిస్తాయి ప్రతి ఎగ్జామ్లో కూడా. సో ఇవే కాకుండా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయండి. అండ్ కొత్తగా కూడా చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి చేస్తున్నాను. ఇదే విధంగా మోడల్ పేపర్స్ కూడా మీ అందరికీ అందిస్తున్నాను. మన ఛానల్లో ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఏ వీడియో అయినా సరే ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా అందిస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా, ఏ కంటెంట్ వీడియోస్ కావాలన్నా, ఏ బిట్స్ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నానమ్మా. సో చక్కగా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దామా. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టోటల్ మీకు ఏవైతే ప్రతి సబ్జెక్ట్కి చాప్టర్స్ ఉన్నాయో అన్ని చాప్టర్కి సంబంధించి కవర్ అయ్యే విధంగా అయితే ప్రతి వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో వీడియోస్ని మిస్ చేసుకోకుండా ఫాలో అవుతూ ఉండండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారత ప్రామాణిక కాలమానాన్ని ఏ రేఖాంశము ఆధారంగా లెక్కిస్తారు? ఆప్షన్ 1 82.50 ఉత్తర రేఖాంశం, సెకండ్ 1 81.50 ఉత్తర రేఖాంశం, థర్డ్ 1 83.50 ఉత్తర రేఖాంశం, ఫోర్త్ 1 84.50 ఉత్తర రేఖాంశం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అంటే మీరు కామెంట్ చేశారనుకోండి, మీకు వచ్చినా రాకపోయినా నేను చెప్పేటప్పుడు అది అలా గుర్తుంటుంది అని, ఓకేనా? అండ్ ఏంటంటే ప్రతి వీడియో లైవ్ రూపంలో నేను పెడుతూ ఉంటాను. ఆ టైంకి మీరు అటెండ్ అయ్యారనుకోండి, ఓకే, యాజ్ యూజువల్గా మీరు కామెంట్ చేస్తూ ఉంటే అది లైవ్ రూపంలో వెళ్తూ ఉంటుంది, ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. భారత ప్రామాణిక కాలమానాన్ని 82.5 డిగ్రీలు, దీన్ని 82.5 డిగ్రీలు అని కూడా అంటారండి. 82.50 ఉత్తర రేఖాంశం అంటే 82.5 డిగ్రీల ఉత్తర రేఖాంశంగా లెక్కిస్తారు. ఉత్తర రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు. భారతదేశ ప్రామాణిక కాలమానాన్ని ఏ రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారండి? 82.5 డిగ్రీల ఉత్తర రేఖాంశం ఆధారంగా భారత ప్రామాణిక కాలమానాన్ని లెక్కిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతపు మైదానాలను, ద్వీపకల్ప ప్రాంతమును వేరు చేయు పర్వత శ్రేణి ఏది? ఫస్ట్ 1 వింధ్య పర్వతములు, సెకండ్ 1 ఆరావళి పర్వతములు, థర్డ్ 1 సాత్పురా పర్వతములు, ఫోర్త్ 1 సహ్యాద్రి పర్వతములు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, వింధ్య పర్వతములండి. ఉత్తర భారతపు మైదానాలను, ద్వీపకల్ప ప్రాంతమును వేరు చేయు పర్వత శ్రేణి ఏది అంటే వింధ్య పర్వతములు. సో నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో హిమపాతము ఉండే ఏకైక ప్రదేశము ఏది? ఫస్ట్ 1 లంబసింగి, సెకండ్ 1 లోతుగడ్డ, థర్డ్ 1 మెళియాపుట్టి, ఫోర్త్ 1 అరకు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లంబసింగి. దక్షిణ భారతదేశంలోనే హిమపాతము ఉండే ఏకైక ప్రదేశము ఏది? లంబసింగి. ఎక్కడ హిమపాతము ఎక్కువగా ఉంటుంది? దక్షిణ భారతదేశంలోని లంబసింగిలో. లంబసింగిలో ఏం ఎక్కువగా ఉంటుంది? లంబసింగిలో హిమపాతము ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశము. నెక్స్ట్ క్వశ్చన్, మెక్మోహన్ రేఖ అనగా ఏమిటి? ఫస్ట్ 1 భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ, సెకండ్ 1 టిబెట్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ, థర్డ్ 1 టిబెట్ మరియు భూటాన్ల మధ్య సరిహద్దు రేఖ, ఫోర్త్ 1 పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సరిహద్దు రేఖ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మెక్మోహన్ రేఖ అనగా భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖ. భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు రేఖను ఏమంటారు? మెక్మోహన్ రేఖ అంటారు. మరి భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉండే రేఖ ఏంటమ్మా? కామెంట్ చేయండి ఒకసారి. ఓకే,
భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య ఉండే రేఖ రాడ్ క్లిఫ్ రేఖ లేదా రెడ్ క్లిఫ్ రేఖ అంటారు. రెడ్ క్లిఫ్ రేఖ లేదా రెడ్ క్లిఫ్ రేఖ అంటారు. భారత్ మరియు చైనాల మధ్య మెక్మోహన్ రేఖ, భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య రాడ్ క్లిఫ్ రేఖ అనేది సరిహద్దుగా ఉంటుంది. సరిహద్దు రేఖలు అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ పులుల సంరక్షణ కేంద్రం మొదటిసారిగా అధికారిక మస్కట్ను ఏర్పరచుకుంది? ఫస్ట్ వన్ పెరియార్ పులుల సంరక్షణ కేంద్రం, సెకండ్ వన్ శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం, థర్డ్ వన్ కన్హా పులుల సంరక్షణ కేంద్రం, ఫోర్త్ వన్ సుందర్బన్స్ పులుల సంరక్షణ కేంద్రం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కన్హా పులుల సంరక్షణ కేంద్రం. భారతదేశంలోని ఈ కన్హా పులుల సంరక్షణ కేంద్రం అనేది మొదటిసారిగా అధికారికంగా మస్కట్ను ఏర్పరచుకుంది. ఓకేనా. కన్హా పులుల సంరక్షణ కేంద్రం భారతదేశంలో అధికారికంగా మొదటిసారిగా మస్కట్ని ఏర్పరచుకుంది కన్హా పులుల సంరక్షణ కేంద్రం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది జీవ వైవిధ్య హాట్స్పాట్ కాని ప్రాంతం? ఫస్ట్ వన్ ఆరావళి కొండలు, సెకండ్ వన్ పశ్చిమ కనుమలు ఇండియా, థర్డ్ వన్ హిమాలయాలు, ఫోర్త్ వన్ ఇండో బర్మా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, పశ్చిమ కనుమలు ఇండియా. ఏది జీవ వైవిధ్య హాట్స్పాట్ కాని ప్రాంతం అంటే పశ్చిమ కనుమలు ఇండియా. మరి జీవ వైవిధ్య హాట్స్పాట్ అయినటువంటి ప్రాంతాలు ఏంటంటి? ఆరావళి కొండలు, హిమాలయాలు, ఇండో బర్మా. ఈ మూడు కూడా మనకి జీవ వైవిధ్య హాట్స్పాట్ ప్రాంతాలండి. జీవ వైవిధ్య హాట్స్పాట్ ప్రాంతాలు ఆరావళి కొండలు, హిమాలయాలు, ఇండో బర్మా. సో నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఫస్ట్ వన్ తమిళనాడు, సెకండ్ వన్ పంజాబ్, థర్డ్ వన్ ఒడిశా, ఫోర్త్ వన్ గుజరాత్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, గుజరాత్. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్యాకుమారి ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ మకర రేఖకు దక్షిణంగా, సెకండ్ వన్ భూమధ్య రేఖకు ఉత్తరంగా, థర్డ్ వన్ కర్కాటక రేఖకు ఉత్తరంగా, ఫోర్త్ వన్ భూమధ్య రేఖకు దక్షిణంగా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్కాటక రేఖకు ఉత్తరంగా. కన్యాకుమారి ఎక్కడ ఉంది అంటే కర్కాటక రేఖకు ఉత్తరంగా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, పోర్ట్ బ్లేయర్ గల దీవులు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ వన్ ఉత్తర అండమాన్, సెకండ్ వన్ మధ్య అండమాన్, థర్డ్ వన్ దక్షిణ అండమాన్, ఫోర్త్ వన్ బ్యారన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే, ఏ సబ్జెక్ట్ వీడియోస్, ఎన్ని వీడియోస్ కావాలన్నా ఎడ్యుకేషన్కి సంబంధించి కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దక్షిణ అండమాన్. పోర్ట్ బ్లేయర్ గల దీవులు ఎక్కడ ఉన్నాయి అంటే దక్షిణ అండమాన్లో ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలుస్తారు? భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలుస్తారు? ఫస్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ వన్ నందాదేవి, థర్డ్ వన్ మేఘాలయ, ఫోర్త్ వన్ కాంచన్జంగా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని సూర్యుడు ఉదయించే భూమిగా పిలుస్తారు. ఓకేనా. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం, క్లాసెస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. అండ్ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.